వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇన్విజిబుల్ షోల్డర్ అండి. అంటే షోల్డర్ దగ్గర మనకి ఖర్చు అనేది కనిపించదు. ఓకేనా, షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోండి. ఓకేనా, ఈ మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, దీనిపైన వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా మెడ చుట్టూతో కూడా ఈ విధంగా పిన్స్ అనేటివి అయితే పెట్టుకోండి. మెడ కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 3 మూలల మెడ అండి, ఇక్కడ నేను డ్రా చేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనం మెడ చుట్టూతో కూడా ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో దాని మీద కుట్టు అనేది అయితే వేసుకోవాలి. అక్కడ కరెక్ట్గా షేప్ అనేది ఉంటుంది కదండి కార్నర్స్లో. ఆ కార్నర్స్లో మనం కుట్టేటప్పుడు మాత్రం సూది అనేది క్లాత్లోకి దిగాలండి. క్లాత్లోకి దిగి ఉన్నప్పుడు సూది అనేది మనం పాదం పైకి లేపుకొని ఇలా పొజిషన్ మార్చుకొని ఈ విధంగా కుట్టాలన్నమాట. అప్పుడే మనకి కార్నర్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ 3 దగ్గరలో కూడా ఏంటి అని అంటే మనకి కార్నర్స్ దగ్గర ఈ విధంగా మనం ఇలాగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కార్నర్స్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదండి, ఆ కార్నర్స్ దగ్గర కట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్రాస్గా ఇవ్వాలి, మధ్యలో వచ్చి స్ట్రైట్గా ఇవ్వాలి, ఇటువైపున కూడా క్రాస్గా మనం కట్ చేయాలి క్లాత్ని. ఓకేనా, ఇప్పుడు మరి చుట్టూతో కూడా అక్కడక్కడక్కడ మనం ఈ విధంగా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కుట్టు ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా కట్ కావాలండి. ఓకేనా, ఆ కుట్టు అయితే కట్ కాకూడదు. ఓకేనా, కుట్టు దాకా క్లాత్ అనేది కట్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, దానిపైన లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోండి 2 వైపులా కూడా. ఓకేనా, ఇప్పుడు పిన్స్ అనేటివి ఇలాగా పెట్టేసుకోండి మెడ దగ్గర. ఇటువైపున 2 వైపులో కూడా పిన్స్ అనేటివి మెడ దగ్గర పెట్టుకోండి. ఇందాక మనం ఎలా అయితే మెడ దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చుతో అవుట్లైన్ వేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టండి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టాలి మెడ దగ్గర. చూడండి, ఇక్కడ కూడా మనకి కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ కంటే కూడా ఆ ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా మెడ దగ్గర కటింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక కట్ మార్క్ ఇవ్వండి, ఆ తర్వాత మెడ చుట్టూతో కూడా అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 2 వైపులా కూడా మనం మెడ అనేది ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఇలా మనం షోల్డర్ దగ్గర మాత్రమే కటింగ్ అనేది చేసేసుకోండి లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా, ఒరిజినల్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఇలా పంపించేసేయండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఇలా లోపలికి పంపించేసేయండి. ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, ఇటు సైడ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, మనం ఏం చేయాలి అని అంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ని మనము ఒరిజినల్ క్లాత్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా మనం ఓపెన్ అనేది చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఓకేనా, ఇటువైపున అటువైపున 2 వైపులా కూడా ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. ఓకేనా, చూడండి, ఈ విధంగా మెడ మనం ఇలా రిటర్న్ తిప్పేసుకున్న తర్వాత మెడ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి,
ఇట్లా మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనం ఇలాగ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మనం షోల్డర్ దగ్గర ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు ఏంటి అని అంటే చూడండి, ఇలా రివర్స్లో పెట్టాలన్నమాట. ఓకేనా? బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ పెట్టాలి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా రివర్స్లో పెట్టాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ సైడ్, లైనింగ్ క్లాత్ సైడ్ ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం 1/4 ఇంచ్ ఖర్చుతో కుడతాం షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టేసుకొని. అలాగే ఇటువైపున కూడా ఏంటి అని అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మనం తీసేసుకొని, ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ఇలా షోల్డర్ దగ్గర ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి, ఇలా మనం లైనింగ్ క్లాత్ని లోపలికి ఇలా మెడ దగ్గర రిటర్న్ తిప్పేసి ఉంటాం కదా, మెడ దగ్గర ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో వైపున ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా మనం ఓపెన్ చేసేసుకొని చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది రివర్స్ సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టుంటాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ సైడ్, ఒరిజినల్ క్లాత్ సైడ్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనం ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో షోల్డర్ దగ్గర కుట్టు అనేది వేసుకుంటాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఖర్చు అనేది ఉంటుంది కదండి, పైన కింద రెండు దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఖర్చు అనేది ఉంటుంది కదా షోల్డర్ దగ్గర. ఈ ఖర్చు అనేది మనం సంఖ వైపున అంటే మెడ వైపున కాకుండా ఈ సంఖ వైపున మనం ఆ ఖర్చు అనేది పెట్టేసుకోవాలండి. ఈ 2 ఖర్చులు కూడా ఓకేనా, ముందర వైపున వెనకాల వైపున ఈ 2 ఖర్చులు కూడా సరి సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఆ ఖర్చులు 2 కూడా ఆ 2 లైన్స్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలండి, కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆ ఖర్చు అనేది అంతా కూడా మనము సంఖ వైపున ఉండేలాగా పెట్టేసుకొని మనము ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో షోల్డర్ దగ్గర కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒకసారి కుట్టాక మళ్ళీ రెండోసారి కూడా కుట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, లైనింగ్ క్లాత్ వైపున మనకి ఖర్చు అనేది ఏమీ కనిపించదు అనమాట షోల్డర్ దగ్గర. ఓకేనా? లైనింగ్ క్లాత్ సైడ్ మనకి ఖర్చు అనేది ఏమీ కనిపించదు. అలాగే మనకి పై వైపున కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఖర్చు అనేది మనకి లోపల సైడ్ కనిపించకుండా ఉంటుందండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ విధంగా మనము అనిగే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మెడ చుట్టూతో కూడా మనము అనిగే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మెడ చుట్టూతో కూడా మనం ఇక్కడ చివర్లన కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుందండి. ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో మనము కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ ఈ విధంగా మొత్తం కూడా మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా?
ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి నీట్గా ఇన్విజిబుల్ షోల్డర్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర ఎక్కడ కూడా ఖర్చు అనేది లేకుండా అయితే మనకి నీట్గా కనిపిస్తుందండి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎక్కడైతే షోల్డర్ జాయింట్ అనేది ఉంటుందో అక్కడ మనము అనిగే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం షోల్డర్ జాయింట్ దగ్గరికి అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మధ్యలోకి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర అనిగే కుట్టు వేసేటప్పుడు అండి, మనం జాకెట్ని రైట్ సైడ్ పెట్టి వేసుకోవాలి.